హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి అండి. ఇంకా ఈరోజు వచ్చేసి సింపుల్గా ముగ్గు వేస్తున్నానండి. ఇంకా మండే బ్లాగ్ అండి ఇది. సో అర్జున్కి లంచ్ బాక్స్ రెడీ చేయాలి, వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి, అర్జున్కి వరుణ్కి స్నాక్స్ అవన్నీ పెట్టాలి. మార్నింగ్ లేచామంటే ఇంకా హడావిడి ఉంటుందండి. సో ఇంకా నేను మార్నింగ్ లేచి స్నానం చేసుకొని బయట ముగ్గు వేసి దీపం ముట్టించేసుకొని ఇంకా వంట చేస్తున్నానండి. సో అర్జున్కి దొండకాయ ఫ్రై అంటే ఇష్టము. సో వాని కోసం అనేసి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. సో దొండకాయలు మార్నింగ్ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది, అంటే ఒక 15 మినిట్స్ అలా దొండకాయలు కట్ చేయడానికే టైం పడుతుంది అనేసి నేను నైట్కే దొండకాయలను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ లేచి నా వెంబడే ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మార్నింగ్ లేవంగానే వరుణ్కి స్నానం చేపియాలి, వరుణ్కి తినిపియాలి. ఈ అర్జున్కి అంటే అర్జున్ స్నానం చేసుకుంటాడు. సో వాడికి స్నానం చేపించి తినిపియాలి, ప్లస్ నేను లంచ్ రెడీ చేయాలి, టిఫిన్కి దోశలు వేసి ఇవ్వాలి, తినిపించాలి. సో చాలా టైం పడుతుంది. ఇంకా పప్పు కూడా చేయాలి. సో అందుకనేసి నేను దొండకాయలు నైట్కి కట్ చేసుకొని పెట్టేసుకుంటానండి. సో నైట్ దొండకాయలు కట్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ 15 మినిట్స్ అలా నాకు టైం మిగిలిపోతుంది. సో ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది, సింపుల్గా వేస్తున్నానండి. సో ఇక్కడ ఇంకా దొండకాయలు నైటే కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి బౌల్ పెట్టుకొని అందులోనికి ఒక 2 ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని మొత్తం బౌల్లో వేసేసాను. ఇంకా సరిపడినంత సాల్ట్ వేసి ఆనియన్స్ ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేసాను. ఇంకా నైట్ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఈజీగా దొండకాయ ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ దొండకాయలు మొత్తము నీట్గా కలుపుకొని పెట్టేస్తున్నాను. సో మధ్యలో మళ్ళీ ఇట్లా దొండకాయలను కలుపుతున్నాను. సో దొండకాయలు మగ్గడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనము అర్జున్కి వరుణ్కి స్నాక్స్కి పొమోగ్రనేట్స్ పెడుతున్నానండి. సో ఇవి ఒలవడానికి కూడా మనకు ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఆ దొండకాయలు కలుపుకుంటూనే ఇక్కడ నేను పొమోగ్రనేట్స్ని ఒలిచి వాళ్ళ స్నాక్స్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. కరెక్ట్గా నాకు ఈ ఒలవడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పట్టింది. సో రెండు పనులు అన్నమాట. దొండకాయ ఫ్రై అయిపోయేలోపు వాళ్ళ స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. సో దానిమ్మ గింజలు మొత్తము ఒలిచి వాళ్ళ స్నాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. సో మధ్యలో మళ్ళీ దొండకాయలను కలుపుకోవాలి. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేస్తున్నానండి. నేను చెప్పాను కదా, ఎప్పుడు దోశ నేను చట్నీ ఎక్కువ చేయను, పల్లీల పొడితోనే వాళ్ళకు దోశలు వేసిస్తాను. సో వీకెండ్లో 2 టైమ్స్ అలా దోశలే వేస్తాను. సో వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది. చట్నీ కంటే పల్లీల పొడి వేస్తేనే వాళ్ళు దోశలు మంచిగా తింటారు. ఇంకా వాళ్ళు ఏం మంచిగా తింటారో మనం అది చేస్తే ఇంకా మంచిగా తింటారు అనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినాయి నార్మల్గా ఇంకా పల్లీల పొడి వేసి చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ పొమోగ్రనేట్స్ మొత్తం పులిచేసాను. ఇంకా స్నాక్స్కి ఇద్దరికి పెట్టేస్తున్నాను. వాడికి అర్జున్కి వరుణ్కి స్నాక్స్కి ఈరోజు పొమోగ్రనేట్స్ ఒలిచి పెట్టేశాను. ఇంకా సింపుల్గా వాళ్ళ స్నాక్స్ అయితే ఫ్రూట్స్తోనే ఈరోజు పొమోగ్రనేట్స్ ఇద్దరికి బాక్స్లలో పెట్టేశాను. ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇక్కడ దొండకాయలు చెప్పాను కదా, ఈ మధ్యలో మళ్ళీ దొండకాయలను ఓపెన్ చేసి మిక్స్ చేస్తున్నానండి. దొండకాయ ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 70% దాకా దొండకాయలు ఫ్రై అయిపోయాయి, ఇంకా టైం పడుతుంది. సో ఆ లోపు మళ్ళీ టైం కొంచెం ఉంది. ఆల్రెడీ నేను రైస్ కడిగి అవతల స్టవ్ పైన పెట్టేశాను, రైస్ అవుతుంది. సో ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇక్కడ సో చుక్క కూర అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చుక్క కూర కట్ చేస్తున్నానండి. చుక్క కూర పప్పు చేయడానికి టైం ఉంది కాబట్టి చుక్క కూరను కట్ చేసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి అందులోనికి సరిపడినంత పసుపు వేసుకొని కారం వేసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసే క్లిప్పు మిస్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఉంది. ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా సింపుల్గా నా స్టైల్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి కాబట్టి సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.
సో ఇలా వచ్చిందండి నా దొండకాయ ఫ్రై. ఇంకా తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి దోశలు వేస్తున్నానని చెప్పాను కదా, ఇంకా ఫ్రిడ్జ్లో నుండి పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసి దోశ పిండిని కలుపుకొని ఇద్దరికి దోశలు వేస్తున్నానండి. సో వరుణ్కి ఫస్ట్ నెయ్యితోనే వేస్తాను. అర్జున్ నెయ్యి తినడు, వరుణ్ నెయ్యి తింటాడు కాబట్టి వాడి కోసం అనేసి ఫస్ట్ నెయ్యి దోశ వాడికి వేసి ఇస్తాను. వేసి ఇచ్చిన వెంబడి అప్పట్లోపు వరుణ్ కొంచెం దోశ ఒక 3-4 బుక్కలు అలా తినేస్తూ ఉంటాడు. నేను మళ్ళీ అర్జున్కి దోశ వేసుకొని ఇచ్చేలోపు ఇంకా వరుణ్ కొంచెం తినేస్తాడు. ఇంకా అర్జున్కి దోశలు వేసిస్తాను, అర్జున్ తినేస్తాడు. ఇంకా వచ్చి మళ్ళీ వరుణ్కి ఒక దోశ తినిపించేస్తాను. ఇంకా 1-1.5 దోశ అలా తింటాడు వాడు. ఇంకా వాడి కోసం అనేసి చెప్పాను కదా పైన పల్లీల పొడి వేస్తాననేసి, ఇంకా ఇది వరుణ్కి వేస్తున్నా కాబట్టి వాడి కోసం దోశలో నెయ్యి వేస్తున్నాను. అర్జున్ నెయ్యి తినడు. సో ఇంకా సింపుల్గా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే అలా చేసేస్తాను. ఇంకా వరుణ్కి తినిపించిన తర్వాత వాళ్ళ వాటర్ బాటిల్స్, ఇంకా అర్జున్కి దొండకాయ ఫ్రై కాబట్టి రైస్లోనే కర్రీ వేసి కలిపి స్పూన్ పెట్టేస్తాను. ఇంకా వాడి లంచ్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా అర్జున్ బస్ వచ్చేస్తుంది, అర్జున్ బస్సులో వెళ్ళిపోతాడు. వరుణ్ని మాత్రం నేను ఒక్కదాన్ని వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చాక పప్పు చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడే కదా నాకు కొంచెం ఫ్రీ టైం దొరికేది. సో పప్పు వేసిన వెంబడే మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు పప్పు ఉడికిపోతుంది. ఇంకా తర్వాత రుబ్బి పోసి పెట్టేయచ్చు అనేసి ఇంకా పప్పు మొత్తం చుక్కకూర పప్పు అండి. చెప్పాను కదా పప్పులోనికి చుక్కకూరను ఒక 2 టైమ్స్ కడిగేసుకొని నీట్గా అందులోనికే పప్పు, చుక్కకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి అలా వేసాను. పప్పులోనికి ఒక 1 టమాటా వేసాను, టేస్ట్ కోసం అనేసి టమాటా వేసాను. ఇంకా అన్ని కుక్కర్లోనే వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకపెడితే సింపుల్గా చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులోనే అన్నీ వేసేసి ఇంకా వాటర్ సరిపడినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి అందులోనికి కొంచెం పసుపు, లైట్గా ఆయిల్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేస్తే ఇంకా 5 విజిల్స్ వచ్చిందంటే పప్పు కూడా ఉడికిపోతుంది. ఆలోపు నేను దోశలు వేసుకొని తినేస్తాను. ఇంకా చెప్పాను కదా ఇంకా దోశలు వేసుకొని తినేస్తాను. ఇంకా 5 విజిల్స్ వచ్చిందంటే ఇంకా పప్పు కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లోనికి బట్టలు వేసేసేయాలి. సో స్టవ్ ఆన్ చేసి పప్పుని పెట్టేసుకున్నాను. ఇంకా అవతలనేమో నేను దోశలు వేసుకొని తినేసాను. 5 విజిల్స్ వచ్చేసాయి, పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఇంకా నార్మల్గా పోసి వేస్తేనంటే సింపుల్గా చుక్కకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.